జగన్మోహన్ రెడ్డిపై గులకరాయి దాడి ఘటన బోండా ఉమామహేశ్వరరావు గారికి కలిసి రాబోతోందని అక్కడ పోలీసులు ఈ వడ్డెర సంఘానికి సంబంధించినటువంటి కొంతమందిని తీసుకువెళ్ళి విచారణ పేరుతో వారిని హింసిస్తున్న కారణంగా ఈ వడ్డెర సంఘం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీకి దూరం అయ్యారని, అది బోండా ఉమామహేశ్వరరావుకి రానున్నటువంటి రోజుల్లో ప్లస్గా మారే అవకాశం ఉంది అంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు మనతో ఉన్నారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. లత గారు, జగన్మోహన్ రెడ్డి మీద గులకరాయి దాడి జరగడం వల్ల విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అది బోండా ఉమామహేశ్వరరావు గారికి ప్లస్ కాబోతోందని, అక్కడ దాడి చేసిన వారు వడ్డెర సంఘానికి సంబంధించిన వ్యక్తులని పోలీసులు వారిని తీసుకువెళ్ళి హింసించడం వల్ల వడ్డెర సంఘం ఇప్పుడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీకి దూరం కాబోతుందని, అది రాబోయేటువంటి రోజుల్లో బోండా ఉమామహేశ్వరరావు గారికి ప్లస్గా మారే అవకాశం ఉంది అంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఏంటి దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఇక్కడ మనం ఒకటి, జగన్మోహన్ రెడ్డి ఆలోచన అంటే తలిచింది ఒకటి జరిగేది ఒకటి అన్నట్టు అయింది. ఆయన ఏమనుకున్నాడు, ఇది ఏంటి ప్రజలకి అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు నా మీద రాయించారు అనేది ఒకటి చెప్పాలి. అక్కడ లోకల్గా బోండా ఉమా గారి నియోజకవర్గం అవటంతో అపోజిషన్ లీడర్ ఆయన మీద కూడా నిందపడుతుంది కాబట్టి ఇది తెలుగుదేశంకి మైనస్ అవుతుంది, సో మనకు ప్లస్ అవుతుంది, నాకు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ప్లస్ అవుతుందనే కలలుగా అన్నాడు. అక్కడ ఏం జరిగింది, 3 రోజుల వరకు కూడా ఎవరిని పట్టుకోలేకపోయారు, ఎవరనేది కూడా గుర్తించలేపారు. 3 రోజుల తర్వాత గుర్తించారు. ఆ 3 రోజులకు కూడా ఎందుకు గుర్తించాల్సి వచ్చింది అంటే అపోజిషన్ పార్టీ వాళ్ళందరూ కూడా అసలు సీఎంకే రక్షణ లేదని చెప్పుకునేటట్టు అయింది. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటే కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ వైఫల్యాలు కనపడుతున్నాయి కాబట్టి వాళ్ళు సిబిఐకి ఇవ్వాలని వాళ్ళు అడగటమే కూడా కానివ్వండి, ఇవన్నీ చూసేటప్పటికి ఎవరినో ఒకళ్ళని పట్టుకురావాలని, వడ్డెర కులం అంటే వాళ్ళు ఏమి వెనకబడిన తరగతులు వాళ్ళు కాబట్టి వాళ్ళని ఎవరు కూడా రక్షించరని అనుకున్నాడో, వాళ్ళు నోరెత్తరనుకున్నారో, వాళ్ళు ఏమీ మాట్లాడలేరు, ఎదిరించలేరు అనుకున్నారో, వాళ్ళల్లో ఉన్న మైనర్ పిల్లల్ని పట్టుకురావటం, వాళ్ళ మైనర్ పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళ మీద కేసులు పెట్టడం. సో వాళ్ళకి ఏమీ తెలియని అమాయకులు పిల్లలు అంతా 16-17 ఏళ్ళ పిల్లల్ని, ఒక 6 పిల్లల్ని పట్టుకెళ్ళటం. సో ఇవన్నీ కూడా వాళ్ళ తల్లిదండ్రులు నిన్నటి నుంచి మనం చూస్తున్నాం, వాళ్ళు మీడియాల్లో మాట్లాడుతున్నారు, వాళ్ళు చెప్పుకుంటున్నారు వాళ్ళ బాధని. మా పిల్లలకి ఎలాంటి సంబంధం లేదు, వాళ్ళు మాతోనే వచ్చారు, మేము డబ్బులు ఆశపడి వెళ్ళాము, మాతోనే వచ్చారు, అంతకుమించి వాళ్ళకేమీ సంబంధం లేదని వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ ఈరోజు చూస్తుంటే ఒక జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పాడో, నేను పేదల పక్షపాతిని, నేను పేదల కోసం ఉన్నాను అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ఈరోజు అదే పేదలని ఈ రకంగా హింస పెడుతున్నాడు. ఆ తల్లిదండ్రుల బాధ అంటే వాళ్ళు ఒక 25-30 ఏళ్ళు ఉన్న పిల్లలైతే వాళ్ళు ఎవరు అంటే తప్పు చేశాడేమో అని అనుకోవటానికి, ఆ పిల్లలు కొంగుచాటు పిల్లలే లెక్క. ఎందుకంటే 16-17 ఏళ్ళ పిల్లలకి వాళ్ళకి ఊహ తెలియదు, వాళ్ళు ఇంకా అసలు ఏమీ తెలియని పిల్లలు. అలాంటి వాళ్ళని పట్టుకెళ్ళి హింస పెడుతున్నారు అన్నప్పుడు ఖచ్చితంగా ఆ పిల్లలే కానివ్వండి, వాళ్ళ కమ్యూనిటీ కూడా ఉంటుంది కాబట్టి, వడ్డెర కులం కమ్యూనిటీ కూడా ఉంటుంది కాబట్టి, మేము వెనకబడిన వాళ్ళం కాబట్టి మమ్మల్ని ఈ రకంగా హింస పెడుతున్నారు, మా పిల్లల్ని పట్టుకెళ్లారు, మేము అంటే వాళ్ళ జాతి కూడా తీసుకుంటే కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి, సో మేము అడగలేమనుకున్నారు, మేము క్వశ్చన్ చేయలేమనుకొని మా పిల్లల్ని తీసుకెళ్లారా అనే ఒక దీంతోనే వాళ్ళు ఇప్పుడు అందరినీ కలవటం జరుగుతుంది. మా పిల్లల్ని అన్యాయంగా పట్టుకెళ్లారని చెప్పి అదే దీంతో బోండా ఉమ్మ గారి దగ్గరికి కూడా వెళ్ళి మా పిల్లల్ని అన్యాయంగా అరెస్ట్ చేశారు, జగన్మోహన్ రెడ్డి ఇంత దుర్మార్గుడు అనుకోలేదు, సో ఆయన గెలుపోటముల కోసం మా పిల్లల్ని భవిష్యత్తును నాశనం చేస్తున్నాడు, వాళ్ళని జైల్లో పెట్టడమే కానివ్వండి, వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు అనుకోవటమే కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళు బాధపడటం. మేము ఈసారి జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్తాం, సో మా పిల్లల భవిష్యత్తును పాడు చేసినప్పుడు మేమెందుకు ఆ పార్టీకి మేము ఇది చేయాలి అని చెప్పి అక్కడ చాలామంది కూడా ఆయనకు వ్యతిరేకం అవటమే కానివ్వండి, దాన్ని చూసిన వాళ్ళ ఇన్సిడెంట్ చూసిన పక్కన వాళ్ళకు కూడా అనిపిస్తుంది కదా, ఎవరైనా కూడా వాళ్ళ పిల్లల్ని, అమాయకులైన పిల్లల్ని పట్టుకెళ్ళినప్పుడు, చిన్నపిల్లల్ని అయినప్పుడు, అలాంటి పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు సో ఖచ్చితంగా ఆ వ్యతిరేకత అనేది వస్తుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకే ప్లస్ అవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచించింది వేరు, జరిగింది వేరైనట్టు అయింది అక్కడ.
ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వైఫల్యం అనేది ఆయన ఏదనుకోనో డ్రామా చేశారు, అది ఏదో రకంగా అయ్యింది. ఇప్పుడు అది అయిన దానికి వచ్చి తెలుగుదేశంకే కానివ్వండి, నా జగన్మోహన్ రెడ్డి విశ్వరూపం ఏంటో, ఆయన మైండ్ సెట్ ఎట్లాంటిది అనేది తల్లి చెల్లెళ్ళు చెప్పటం కాదు, ఇప్పుడు పబ్లిక్గా ప్రజలు కూడా చూస్తున్నారు. అమాయకులైన పిల్లల్ని తీసుకెళ్లటంతో అక్కడ ఉన్న కమ్యూనిటీ వాళ్ళు, అంటే వడ్డెర కులం వాళ్ళకే కాదు, ఇంకా చుట్టుపక్కల వాళ్ళ బాధల్ని చూసిన వాళ్ళే కానివ్వండి, అందరికీ అర్థమవుతుంది కదా. సో అమాయకులని వాళ్ళని ఇలా తీసుకెళ్లారనేది, దాని మూలన ఇప్పుడు ఖచ్చితంగా బోండా ఉమా గారికి ఇది ప్లస్గానే అవుతుంది. అసలు ఏంటి ఈ కేసులో మొత్తం హైడ్రామా చోటు చేసుకుందని, అసలు మా పిల్లలకి సంబంధమే లేదు, మేము ఇంట్లో కూర్చొని ఉన్నాం, అంటే వైసీపీ అభ్యర్థికి సంబంధించినటువంటి కొంతమంది అనుచరులు మా దగ్గరికి వచ్చారు, ఇలా సభలో పాల్గొంటే మాకు ఇంత డబ్బులు ఇస్తా అన్నారు కాబట్టి మేము ఆ సభకు వెళ్ళాము, కానీ సభలో పాల్గొన్న ఇంటికి వచ్చేసి మా పిల్లలు పడుకొని నిద్రపోతున్న టైంలో వారు విచారణ పేరుతో పోలీసులు వచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నారు అంటూ కూడా వాళ్ళు వాపోతూ ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మా పిల్లలు మాతోనే ఉన్నారు, మమ్మల్ని వదిలి వెళ్ళలేదు, మేము ఉన్నంత వరకు మా పిల్లలు మాతోనే ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడ రాయి తీసుకొడతారు, మమ్మల్ని దాటి వెళ్ళిపోయారు, మేము వాళ్ళ ఆర్చీ వరకు మేము వెళ్ళాము, ఆర్చీ తర్వాత ఎక్కడో జరిగింది, మా పిల్లలు అప్పటికి మాతోనే ఇంటి దగ్గరకు వచ్చేసారు, అలాంటప్పుడు మా పిల్లలు ఎక్కడ చేస్తారు, మా పిల్లలు చేయలేదు అనేది వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు. సో ఇదంతా కూడా ఎవరినో ఒకరిని బలి చేయాలనే ఒక ఉద్దేశంతోనే జరిగిన కుట్రలాగానే అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ అసలు రాయితో కొట్టిన ఇన్సిడెంట్ కాదు, అది పూలమాలతో గీసుకుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఏదో ఒకటి వీళ్ళు రాయితో అని చెప్పి ప్రజల్ని ఒక డైవర్ట్ చేశారు కాబట్టి దాన్ని నిజమని నిరూపించుకోవటం కోసం ఎవరో అమాయకమైన పిల్లల్ని తీసుకెళ్లటం, ఇవన్నీ చేశారనేది మనకి ఇప్పుడు స్పష్టంగానే అనిపిస్తుంది. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకం మూలాన పిల్లల భవిష్యత్తు, రేపు పొద్దున వాళ్ళ మీద కేసు పడితే ఆ పిల్లల భవిష్యత్తు ఏంటి? ఎందుకంటే 16-17 సంవత్సరాలకి ఆ పిల్లల్ని అరెస్ట్ చేయకూడదు, కానీ అరెస్ట్ చేశారు. ఆ పిల్లలకి మీద రేపు కేసు అయితే వాళ్ళ భవిష్యత్తు ఏంటి? దీని మూలాన వాళ్ళ తల్లిదండ్రులు బాధే కానివ్వండి, ఆ కులం వాళ్ళందరూ కూడా బాధపడటమే కానివ్వండి, ఇప్పుడు వాళ్ళందరూ నాయకుల్ని వెళ్ళి కలిసి మా పిల్లలకు జరిగిన అన్యాయం ఇట్లా జరిగిందని వాళ్ళు చెప్పుకోవటమే కానివ్వండి, ఇవన్నీ వైసీపీకి అయితే మైనస్గానే అవుతాయి. ఓకే, అంటే ఈ కోడికత్తి కేసు లాంటి కేసే ఈ గులకరాయి కేసు కూడా అంటూ వాళ్ళ పేరెంట్స్ చెప్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఎవరికైనా కూడా ఒకటే అర్థమవుతుంది, ఏంటి కోడికత్తి లాస్ట్ టైం ఇదాగంటిదే జరిగిందేమో, మా పిల్లలు ఏమీ చేయకనే పట్టుకెళ్ళారు కాబట్టి ఇప్పుడు కోడికత్తి కూడా అట్లాంటిదేనేమో, సో అలాంటి కేసులో మా పిల్లల్ని ఇరికిస్తున్నారేమో అనేది వాళ్ళ భయం ఉంటుంది కదా. ఖచ్చితంగా ఆ భయం వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. ఎవరికైనా కూడా ఒకటే అర్థమవుతుంది, ఏంటి కోడికత్తి లాస్ట్ టైం ఇదాగంటిదే జరిగిందేమో, మా పిల్లలు ఏమీ చేయకనే పట్టుకెళ్ళారు కాబట్టి ఇప్పుడు కోడికత్తి కూడా అట్లాంటిదేనేమో, సో అలాంటి కేసులో మా పిల్లల్ని ఇరికిస్తున్నారేమో అనేది వాళ్ళ భయం ఉంటుంది కదా. ఖచ్చితంగా ఆ భయం వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ.